హలో అండి. ఆహా అనిపిస్తాకి స్వాగతం. ఇప్పుడు మామిడికాయల సీజన్. మామిడికాయ తొక్కు పెట్టుకునే టైం వచ్చింది. వేడి వేడి అన్నంలో ఎర్రటి మామిడికాయ తొక్కేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా బిర్యానీ కూడా వేస్ట్ అండి. అంత బాగుంటుంది ఈ మామిడికాయ పచ్చడి. పుల్ల పుల్లగా, ఎర్రగా, కారం కారంగా సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం రండి. ఇలా పచ్చగా గట్టిగా పచ్చి మామిడికాయలు తీసుకోండి. నేనైతే ఒక 15 తీసుకున్నాను. వీటిని వక్కలు కొట్టి జోకితే ఒక 2 కేజీల వరకు వచ్చింది. ఇలా కేజీల చొప్పున వేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా 2 కేజీలకి కేజీకి 2 స్పూన్ల జీలకర్ర చొప్పున వేస్తున్నాను నేను. 4 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి కొంచెం దూరగా వేయించండి, మరి ఎక్కువగా వేయించొద్దు. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఇవి కూడా దూరగా వేయించండి కొంచెం రంగు మారేంత వరకు. ఇవి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఇప్పుడు ఈ మామిడికాయ వక్కల్లో కొంచెం పసుపు, జీలకర్ర మెంతుల పొడి, మనం ముందుగా పట్టుకున్న ఆవపిండి, ఇది పావుసేరు గ్లాసు. పావుసేరు అంటే పావు లీటర్ పాలు పడతాయి కరెక్ట్గా దీంట్లో. ఈ ఆవపిండి 1 గ్లాసున్నర. ఇదే గ్లాస్తో 2 గ్లాసుల కారప్పొడి, దాదాపు 50 గ్రాములు ఉంటుంది ఇది, అంటే 2 కలిసి 100 గ్రాములు. కేజీకి పావు కేజీ ఉప్పు, హాఫ్ కేజీ. ఒక పావు కేజీ ఎల్లిపాయలు పొట్టు తీసి ఇలా కచ్చా పచ్చగా దంచి దీంట్లో కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక గాలి ఏమాత్రం చొరబడని డబ్బాలో లేదా జాడీలో కానీ వేసి పెట్టుకోవాలి. దీనిలో వేసి ఒక 2 రోజుల పాటు అలాగే పెట్టాలి. మూత టైట్గా పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఒక 2 రోజుల తర్వాత తీసి చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో దాదాపు పావు కేజీ కంటే కొంచెం ఎక్కువని, 1/2 కేజీ కొంచెం తక్కువగా నూనె పోసుకోండి. ఇది నువ్వుల నూనె. నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను, మీ ఇష్టం, మీరు పల్లి నూనె కూడా వేసుకోవచ్చు. నూనె కొంచెం వేడెక్కాక ఆవాలు 2 స్పూన్లు, 1 స్పూన్ ధనియాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం రంగు మారాలి. అలా రంగు మారే వరకు మంచిగా వేగనియాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా చివరగా స్టవ్ సిమ్లో పెట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు తొందరగా వేగిపోతాయి, అందుకే స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నా పర్లేదు. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారినాక వెల్లుల్లి ముద్ద వేసుకోండి. కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ముద్ద ఈ పోపులో వేసి కొంచెం వేగనివ్వండి. ఇది స్టవ్ మీదకి వెళ్ళి దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు ఈ డబ్బాలో ఉన్న ఈ మామిడికాయ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదిగో ఇలా అయిపోయింది చూడండి పచ్చడి. మంచిగా నీరు ఊరి వక్క కాస్త మెత్తబడి
ఇలా ఉంటుంది పచ్చడ. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా చల్లార్చుకున్న ఈ పోపుని ఈ నూనె మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉంటే అసలు కలపకూడదు, పచ్చడ నలుపెక్కుతుంది. ఇలా చల్లారినాక కలుపుకుంటే పచ్చడ ఎర్రగా ఉంటుంది. అంతే, గుమగుమలాడే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఎర్రటి మామిడికాయ పచ్చడ రెడీ అయిపోయింది.